బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గత 2 నెలలుగా ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత గత 2 నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి వారి సర్వీసులను బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వారు తిరిగి విధుల్లోకి చేరేందుకు కలెక్టర్ వద్దకు రాగా గైర్హాజరైన 2 నెలల కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్స్, పెన్షన్ల విషయంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. తెలంగాణలోని నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే గత 2 మాసాలుగా విధులకు గైహాజరవుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శులను తిరిగి మళ్ళీ విధుల్లోకి చేసుకొని ఉద్యోగ భద్రత కల్పించినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే గత 2 మాసాలుగా పంచాయతీ కార్యదర్శులు వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అనేది ఒక రికార్డు పరంగా చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఇది ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకసారి ఎవరైతే విధులకు హాజరు కారో ఎవరైనా పై ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన రికార్డు ప్రకారము విధులకు తొలగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలను సేకరించిన తర్వాత ఏదైతే సర్వీసులో పనిచేయరో వారిని ఆ సర్వీస్ రిమూవ్ చేస్తూ మిగతా గ్రామంలో జరిగినటువంటి విధానాన్ని కంటిన్యూషన్ చేసే విధంగా మళ్ళీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలోని కలెక్టర్ 99 మంది పంచాయతీ కార్యదర్శులను ఊరట కల్పించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. గత 2 మాసాలుగా ఉన్నటువంటి లీవ్ లో ఉన్నట్టు చూసినటువంటి రికార్డులను తిరిగి ఆ 2 మాసాలని ఎగ్జిట్ చేస్తూ పూర్తిగా ఆ సర్వీసు సంబంధించినటువంటి ఆర్డర్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి ఆ పూర్తి సమాచారం. ఓకే, రైట్, థాంక్యూ శ్రీనివాస్.